తెలుగు. ఈ కోటమిట్ట నుంచి ఈ మహాలక్ష్మ విరాట్ నగరు, ఆన వెంకటరమణ నగరు ఇవన్నీ కూడా కార్డన్ సెర్చ్ అనువనవన గాలించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మాకు ఇంతకుముందు ఏంటంటే ఈ ప్రాంతం మీద నేను వచ్చిన కొత్తల్లో కొంచెం గంజాయి తీసుకొని అంతా కుర్రాలు తిరగటము, నైట్ టైం వేలాపాలు లేకుండా బండ్ల మీద తిరగటం, ఈవిటేజింగ్ ఇటువంటి ఎక్కువ ఉండేది. ఆడవాళ్ళని ఈవిటేజింగు, దాడులు కొట్టుకోవడం, తాగియాలని వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగాం. రీసెంట్గా మేడం గారు వచ్చిన తర్వాత ఏరియాలో కొంతమందిని రౌడీ షెట్లు కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ పీడీ యాక్ట్ మీద జైలు పంపించేసాం 1 year. అదేవిధంగా ఈ ఏరియాలో కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయగా పెట్టించాం పబ్లిక్ సహకారంతో. వాటి వలన చాలా నేరాలు నిరోధించగలిగాం. అదేవిధంగా మహిళలు ఎక్కువ ఉన్నారు ఏరియా అంతా, వర్కర్స్తో అంటే డైలీ వేజ్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంచెం కౌన్సిలింగ్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళు సోషల్ మీడియా ఎట్లా ఫాలో అవుతుంది, ఫోన్ ఎట్లా ఎడిక్ట్ అవుతాం వెరిఫై చేసుకోవాలి, చదువు గురించి బాధ్యత వాళ్ళది కూడా ఉందని తల్లిదండ్రులది. ఇవాళ రేపు ఈ మైనర్ గర్ల్స్ మీద ఇవి ఎక్కువ ఉన్నాయి, సెక్స్ అబ్యూజింగ్, వాటి పట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికాడ లేడీస్ దగ్గర అందరితో మాట్లాడడం జరిగింది. ఈ పోలీసు అంతా ఇంటరాక్ట్ జరిగేసి సుమారు బండ్లు సరిగా నెంబర్ ప్లేట్లు లేని కానీ కాగితాలు లేని కానీ 21 వెహికల్స్ని ఇప్పటివరకు డిటైన్ చేయడం జరిగింది. వీటిని వెరిఫై చేసి వాళ్ళ పత్రాలు వాళ్ళకు ఉంటే వాళ్ళకు ఉంటాం, లేని పక్షంతో సరైన కాగితాలు కానీ నెంబర్ ప్లేట్ లేకపోతే వాళ్ళ ఫైన్లు ఇచ్చేసి ఏరియాని జల్లెడ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత ముందుగా కాకుండా ఇప్పుడు నేరాల దగ్గర నైట్ టైం తిరగడం తగ్గించింది యూత్. మన రంజాన్ మాసంలో మనకి నైట్ తిరిగారని చెప్పారు. రంజాన్ వరకు నైట్ కొంచెం అది ఫెస్టివల్ కనుక ఆ టైంలో మనం కూడా తగాదులు ఏం లేవు కానీ వాళ్ళు నైట్ తిరగడం జరిగింది. ఎగ్జామ్స్ ఇచ్చాం. ఇంకా కట్టుదిట్టంగా ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్హాన్స్ చేస్తూ బీట్స్ ఇస్తామని 2-3 పాయింట్లు కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేశాను. మెయిన్ టార్గెట్ జెండా వీధి కుద్దూస్ నగర్ 2. జెండా వీధి అంటే ఇంతకుముందు బాగా కొంచెం నైట్ టైము కొంచెం ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎక్కువగా మోటార్ సైకిల్ మీద కూర్చోవడం కానీ ఆర్డ్ అవర్స్లో మీది ఏందని అబ్యూజింగ్ మాట్లాడడం జరుగుతుంది. సీసీ కెమెరా పెట్టాం. అది కూడా ఇంకా కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ టార్గెట్ ఇంకొంచెం 30% ఉంది. అది కూడా త్వరలో కంట్రోల్ అవుతుంది డెఫినెట్గా. దానికోసం అందరికీ చెబుతున్నాం, ఎవరైనా డ్రగ్స్ కానీ సేవించి గంజాయి కానీ మత్తు ధాన్యాలు ఎటువంటి సేవించినా 1972ని సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలా కాకుండా అల్లర్లు కొట్లాట్లు జరుగుతున్నప్పుడు 1127ని వినియోగించుకోవాల్సిందిగా వితిన్ 5 minutesలో మీ దగ్గరికి అందుబాటులో పోలీసు ఉంటుందని ఎల్లవేళ అందుబాటులో ఉంటుందని తెలియపరుస్తుంది. మీరు చూస్తున్నది టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.